హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఫైనల్‌గా గ్రోక్‌లో మంచి అప్డేట్ వచ్చింది. మనం డైలీ గ్రోక్‌లో చాలా వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ చేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు మీకు ఎక్స్టెండ్ ఆప్షన్ కాకుండా మీకు ఏజెంట్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ ఏజెంట్ ఆప్షన్ ద్వారా మీరు ఒక 1 మినిట్ వీడియోని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఓన్లీ 1 మినిటే కాదు, మీరు ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు ఇంకా ఎంత పెద్ద వీడియో అయినా, షార్ట్ ఫిల్మ్ అయినా చేసుకోవచ్చు అనమాట. మీకు స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్‌గా చెప్తాను. సో కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి బూస్టప్‌గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, మనకిప్పుడు గ్రోక్‌లోనే ఎక్స్టెండ్ ఆప్షన్ యూజ్ చేయకుండా లాంగ్ వీడియోస్‌ని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్‌గా చెప్తా మీకు. ఫస్ట్ మీరు గ్రోక్ అయితే వెళ్ళండి. నేను రీసెంట్‌గా మీకు గ్రోక్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మనకి ఏముందంటే గ్రోక్‌ని మీరు ఫ్రీగా ఎలా యూజ్ చేయాలి, వాటర్ మార్క్ లేకుండా. సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు స్టెప్ బై స్టెప్ చెప్పాను. మీకు వీడియోలో థంబ్‌నెయిల్‌లో యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి వీడియో. ఈ వీడియో చివర్లో కూడా యాడ్ చేస్తాను, అలాగే కార్డ్స్లో కూడా యాడ్ చేస్తాను. వెళ్ళి ఆ వీడియో రిఫర్ చేయండి మీరు లోగో లేకుండా చేసుకోవడానికి. ఇప్పుడు నేను ప్రెజెంట్ సూపర్ గ్రోక్ అయితే యూజ్ చేస్తున్నా. సో ఆల్రెడీ మీకు సూపర్ గ్రోక్ ఎలా తీసుకోవాలి ఫ్రీగానే చెప్పాను కదా. ఈ థంబ్‌నెయిల్ మీరు చూసారు కదా, అదే వీడియోలో ఉంది. ఇప్పుడు మీరు సో లాంగ్ వీడియోస్ని గ్రోక్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికోసం మీరు ఇమాజిన్కి వెళ్ళండి. ఇమాజిన్కి వెళ్ళి ఇక్కడ మీకు ఏజెంట్ ఆప్షన్ ఉందా, ఏజెంట్ బీటా అని. సో ఏజెంట్కి వెళ్ళండి. ఇది మనకు రీసెంట్గా వచ్చిందనమాట. ఆల్రెడీ నేను ఒక 2 ప్రాజెక్ట్స్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. చాలా సింపుల్గానే మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో ఫస్ట్ టైం వినేటోళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ మీకు ఇంకా చాలా క్లియర్గా చెప్తాను అర్థమయ్యేలా. ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ సో మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారని ఇక్కడ అడుగుతుందనమాట. నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ క్రియేట్ సో 1 మినిట్ షార్ట్ ఫిల్మ్ అని ఇచ్చాను. ఇక్కడ జనరేట్ కొడుతున్నా. సో జనరేట్ కొడితే మనకు లెఫ్ట్ సైడ్ ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు సెంటర్లో ఒక క్యాన్వాస్ పేజ్ ఓపెన్ అవుతుంది, లైక్ ఒక వర్క్ ఫ్లో అనమాట. ఇక్కడ మనకు ఏమైతే ఇమేజెస్ వీడియోస్ జనరేట్ అవుతాయో ఈ వర్క్ ఫ్లోలో మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు మన స్టోరీ అంతా అదే క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఒక 60 సెకండ్స్ సంబంధించిన ఒక స్టోరీ క్రియేట్ చేసి మనకు అది సజెస్ట్ చేస్తుంది. ఇది లైక్ చాట్ జీపీటీలా పనిచేస్తుంది అనమాట. మన చాట్ జీపీటీలో 1 మినిట్ స్టోరీ అడిగితే ఎలా ఉంటుందో అలా మనకు ఇది సజెస్ట్ చేసింది ప్రెజెంట్. ఇక్కడ ఇది స్టోరీ మీకు ఓకే అనుకుంటే సో ఇక్కడ ఎస్ అని కొట్టండి. కింద అడుగుతుంది అనమాట స్టోరీ ఓకే అనుకుంటే సో ఎస్ అని కొట్టేసేయండి. మీరు ఎస్ కొట్టి జనరేట్ కొట్టండి. ఒకవేళ మీ దగ్గర స్క్రిప్ట్ ఉంది, ఒక 1 మినిట్ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నారు, ఒక చిన్న షార్ట్ తీయాలనుకున్నారు, వైటీ షార్ట్ కానీ ఇన్స్టాగ్రామ్ షార్ట్ కానీ, మీరు డైరెక్ట్గా ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇక్కడ పే చేయొచ్చు. ఎందుకంటే మీకు స్క్రిప్ట్ ఎగ్జాక్ట్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఇది ఏఐ మోడల్ కదా, చాట్ జీపీటీ టైప్. సో మీరు ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చారో మనకు అదే అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఎస్ కొడితేనే మనకు ఆటోమేటిక్గా మనకు టెక్స్ట్ టు ఇమేజ్ క్రియేట్ చేయడం స్టార్ట్ అవుతుంది, ఇమేజ్ నుండి వీడియో క్రియేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ వీడియో డైరెక్ట్గా 1 మినిట్ జనరేట్ అవ్వదు, 10 సెకండ్స్ అవుతుంది అనమాట. ఒకసారి చూద్దాం మనం. సో మీకు వర్క్ ఫ్లో అంతా క్లియర్గా చెప్తాను ఇమేజెస్ పార్ట్ రెడీ అయ్యాక. సో మీరు ఇక్కడ చూసారంటే ఫైనల్గా మనకైతే ఇమేజెస్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. చూసారా ఎంత త్వరగా మనకు జనరేట్ అవుతున్నాయో. మీకు ఇమేజెస్కి లోగో ఉంది. సో వీడియోస్కి మీరు లోగో రిమూవ్ చేసుకోవాలనుకుంటే మీరు VPN అయితే కనెక్ట్ చేసుకోండి. ఎక్సెప్ట్ ఇండియా మీకు ఏదైనా వేరే కంట్రీకి అయితే కనెక్ట్ చేసుకోండి. నేను ప్రెజెంట్ వీడియోకి ఎందుకు కనెక్ట్ చేయలేదంటే సో VPN కనెక్ట్ చేస్తే మనకు ఇంటర్నెట్ కొంచెం స్లో ఉంటుంది, దానివల్ల మనకు వీడియో చాలా లాగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే నేను VPN అయితే కనెక్ట్ చేయలేదు. మీరు VPN యూజ్ చేస్తే మీకు వీడియోస్కి లోగో అయితే రాదు. సో మనకు టోటల్గా 6 ఇమేజెస్ వచ్చాయి. 6 ఇమేజెస్ అంటే ఒక్క ఇమేజ్ 10 సెకండ్స్ వేసుకుంటే 60 సెకండ్స్ అంటే 1 మినిట్. ఇక్కడ మనకు మ్యాక్స్ 1 మినిటే జనరేట్ అవుతుంది. మీరు తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, ఎంత లెంత్ అయినా కూడా. సో ప్రెజెంట్ అయితే మనకు 6 ఇమేజెస్ వచ్చాయి. ఈ 6 ఇమేజెస్కి ఇంకా వీడియోస్ మనకు 6 జనరేట్ అవుతున్నాయి చూసారా. సో ఫస్ట్ ఇమేజ్కి ఈ వీడియో జనరేట్ అవుతుంది, సెకండ్ ఇమేజ్కి ఈ వీడియో, థర్డ్ ఇమేజ్కి ఈ వీడియో. ఇలా మనకు 6 ఇమేజెస్కి 6 వీడియోస్ జనరేట్ అవుతున్నాయి. మీకు ఓన్లీ ఇక్కడ వీడియోసే కాదు, వీడియోస్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, అలాగే మీరు అన్ని క్లబ్ చేసుకోవడానికి, ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉంటాయి. వన్స్ మనకు వీడియోస్ అనేవి జనరేట్ అయిన తర్వాత ఒకసారి మీకు వీడియో అవుట్పుట్ చూపిస్తాను ఒక 2. సో అయిపోయాక ఇంకా మనకు ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అది 1 బై 1 కూడా చూద్దాం మనం. సో గైస్, మీరు చూసారంటే మన వీడియోస్ కూడా చాలా త్వరగా జనరేట్ అయ్యి, మీకు తెలిసింది కదా గ్రోక్లో మనకి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ చాలా త్వరగా అయితే ఎక్కడ అవ్వు అంత స్పీడ్గా. మనకు మొత్తం 6 వీడియోస్ వచ్చాయి. ఇక్కడ చూసారు, ఇక్కడ నుండి మీరు చేసుకోవాలన్నమాట. ఇది 1, ఇది 2, ఇది 3, ఇలా మనకు 6 అనమాట లాస్ట్ 1. మీకు ఒకటి డౌన్లోడ్ చేసి చూపిస్తాను, ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. నార్మల్గా ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఉందా, ఫుల్ స్క్రీన్ కొట్టండి. ఒకసారి అవుట్పుట్ చూడండి ఎలా వచ్చిందో.
సో నేను సౌండ్ అనేది ఆఫ్ చేశాను, మీకు సౌండ్తో పాటు వస్తుంది. ఇక్కడ చాలా బెటర్గా ఉంది కదా. ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 2200 ఇయర్స్ ఆ ఏజ్లో స్టోరీ అనమాట. అప్పుడు మనకు ఒక ట్రీ అనేది ఇక్కడ మనకు వస్తుంది. ఇక్కడ చూసారంటే మనకి ఎలాంటి ట్రీ ఉండదు, మొత్తం నాశనం అయిపోయింది ఉంటుంది అనమాట సిటీ. ఇప్పుడు మనకు ఒక ట్రీ అయితే చూపిస్తారు. ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తాం మీకు వీడియో. సో ఆ ట్రీ దగ్గర తీసుకొని చూస్తుంది అనమాట ఏంటి అనేది. అనేది గ్రాప్ చేస్తుంది ఈ ట్రీ ఏంటి దాని గురించి తెలుసుకుంటుంది అనమాట. ఇది మనకు సెకండ్ వీడియో. ఇలా మీకు టోటల్గా 6 వీడియోస్ జనరేట్ అయ్యాయి. ఫైనల్గా మనకు ఒక 1 మినిట్ షార్ట్ ఫిల్మ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ చేయాల్సింది, ఇక్కడే మీరు వీడియో సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది ఎడిట్ చేసుకోవడానికి. సో మీరు ఇక్కడ ఫస్ట్ వీడియో మీరు క్లిక్ చేస్తారని ఒకసారి మీకు జూమ్ ఇన్ చేస్తాను. ఫస్ట్ వీడియో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో ఫస్ట్ ట్రిమ్ ఉంటుంది. సో ట్రిమ్ కొట్టండి. ఒకవేళ మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ అయినా నచ్చలేదనుకోండి, దాన్ని మీరు ఇక్కడ నుండి ట్రిమ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ దాకా మీకు ఓకే అనుకోండి, మీరు ఇక్కడ జనరేట్ కొడితే ఆ క్లిప్ అనేది మీకు జనరేట్ అవుతుంది 6 సెకండ్స్ వరకు. ఇలా ట్రిమ్ ఆప్షన్ మీకు వర్క్ అవుతుంది. ఇంకొకటి సెకండ్ వన్, ఎక్స్ట్రాక్ట్ ఫ్రేమ్. సపోజ్ మీకు ఈ 10 సెకండ్స్ వీడియోలో మీకు ఏ ఫ్రేమ్ అయినా నచ్చింది అనుకోండి బాగా, సో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఈ ఫ్రేమ్ బాగుంది అనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ కొట్టండి. జనరేట్ కొడితే మీకు ఇక్కడ ఎక్స్ట్రాక్టింగ్ అని కానీ చూపిస్తుందా, మీకు ఒక ఫ్రేమ్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే అవుతుంది. సో ఎక్స్ట్రాక్ట్ అయ్యి మీకు ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ వస్తుంది చూసారా, ఇది మీకు డ్రాగ్ చేసి చూపిస్తున్నా. మనకు ఈ ఇమేజ్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది, ఎందుకంటే మనం ఈ ఫ్రేమ్ని ఎక్స్ట్రాక్ట్ చేసామన్నమాట. ఇది మనకు సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంకా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇది స్టిచ్ అనమాట. సపోజ్ మీరు అన్ని వీడియోస్ని క్లబ్ చేయాలనుకుంటే ఏదైనా వీడియో సాఫ్ట్వేర్ యూస్ చేయాలి, బట్ మనకి ఇక్కడ అవసరం లేదు. ఈ ఏజెంట్లో, వర్క్ఫ్లోలో, గ్రోక్లో ఇక్కడ చేసుకోవచ్చు. స్టిచ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు 1 అని వచ్చింది చూస్తారా, ఇది ఫస్ట్ వీడియో అనమాట. సపోజ్ మీరు సెకండ్ వీడియో ఇది అనుకోండి, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సీక్వెన్సీ ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ థర్డ్ వీడియో ఇది అనుకోండి, మీకు థర్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఫోర్త్, సపోజ్ ఇది 5th కాదనుకోండి, సో ఇది వద్దనుకోండి, ఇది 5th అనుకోండి సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇది వద్దనుకుంటే దాని మళ్ళీ క్లిక్ చేయాలి. ఇది 5th, ఇది 6th. సో మనం 6 సెలెక్ట్ చేసుకున్న పైన మీకు ఇక్కడ స్టిచ్ ఆప్షన్ ఉందా, స్టిచ్ మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా, స్టిచ్ అని కొట్టండి. సో మీకు అన్ని వీడియోస్ కంబైన్డ్ అయితే అయిపోతాయి అనమాట. సో మీకు ఇక్కడ స్టిచ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీకు ఒకసారి జూమ్ ఇన్ చేస్తే ఇక్కడ 1 మినిట్ వీడియో మీకు జనరేట్ అయిపోయింది. సో సౌండ్ అయితే నేను ఆఫ్ చేస్తున్నా చూసారా, మీకు 1 మినిట్ వీడియో ఇక్కడైతే రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇలా 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంకా మీకు రిమైనింగ్ కూడా ఆప్షన్స్ ఉంటాయి, బట్ అంత ఎఫెక్టివ్ అయితే ఉండవు అనమాట. ఇంకా మీరు ఆల్రెడీ ఇక్కడ వీడియోస్ అన్ని క్లబ్ చేశారు కాబట్టి మీకు ఇక్కడ వీడియోస్ అనేవి కనిపించట్లేదు, ఎందుకంటే మీరు ఇక్కడ ఆల్రెడీ 6 వీడియోస్ని ఇక్కడ కంబైన్ చేశారు. సో మీకు ఇక్కడ కనిపించట్లేదు. ఇలా మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డౌన్లోడ్ ఇక్కడ కనిపించలేదు అనుకోండి, ఇక్కడ నుంటే మీరు డౌన్లోడ్ వీడియో అనుకోట్టి కూడా ఇక్కడ నుండి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు ChatGPTలో వర్క్ అవుతుంది, ఒక ఏజెంట్ కాబట్టి మనం చెప్పిందే చేస్తుంది. మన రిక్వెస్ట్ ఏదైతే అది అర్థం చేసుకొని క్లియర్గా మనకు ఏదైతే కావాలో అదే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఒకవేళ మీకు చూడాలనుకుంటే ఫుల్ స్క్రీన్ మీరు ఆన్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మనకు ఎంటైర్ 1 మినిట్ వీడియో ఇక్కడ కంబైన్డ్ అయ్యి వచ్చింది. ఈ వీడియో మీకు ఫైనల్గా ఓకే అనుకుంటే మీరు ఇక్కడ డౌన్లోడ్ కొట్టండి. సో డౌన్లోడింగ్ వీడియో ఆప్షన్ ఉందో ఆటోమేటిక్గా మీకైతే డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. చూసారా, మీకు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓన్లీ ఇది ఒకటే కాదు, సపోజ్ మీరు ఇది కాకుండా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ న్యూ చార్ట్ ఆప్షన్ ఉందా రైట్ సైడ్, సో న్యూ చార్ట్ కొట్టండి. సో న్యూ చార్ట్ కొట్టి ఇక్కడ నేనైతే క్రియేట్ 30 సెకండ్స్ వీడియో సాంగ్ అని ఇస్తున్నా. సో వీడియో సాంగ్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఒక 30 సెకండ్స్ అంటే ఒక 3 ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క ఇమేజ్ 10 సెకండ్స్ వీడియో కాబట్టి, నాది సూపర్ గ్రో కాబట్టి నాకు 10 సెకండ్స్ వీడియో జనరేట్ చేస్తుంది. ఇది కొంచెం మనకు విజువల్స్ కానీ ఎవ్రీథింగ్ సెటప్ చేసుకుని మనకు ఇమేజెస్ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఒకసారి స్టార్ట్ అయ్యి చూద్దాం. మనం చూసారా, సో మనకు సాంగ్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ ఫైన్ అని అడుగుతుంది అనమాట. సో మనకు ఎస్ అని కొడుతున్నా, ఆల్ ఓకే అనుకుంటే ఇంకా ఎస్ అని కొడితే ఆటోమేటిక్గా అది మనకు ఇమేజెస్ కానీ అన్ని జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. మీరు మీ వాయిస్ ఓవర్ కానీ లేకుంటే మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ యాడ్ చేసుకుంటే మీకు మానిటైజేషన్ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మనకు వీడియో సాంగ్కి అన్నిటి రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ టెక్స్ట్ టు ఇమేజ్ కూడా మనకి ఎనేబుల్ అయిపోయింది. సో ఇక్కడ కాలింగ్ టెక్స్ట్ టు ఇమేజ్ టు క్రియేట్ బేస్ ఇమేజెస్ అని చూసారా, మనకి ఇమేజెస్ చూసారా, మనకు
ఇమేజెస్ మనకు రెడీ అయిపోయాయి. చూడండి 3 ఇమేజెస్ వచ్చాయి. ఒకవేళ మీకు ఇక్కడ కపుల్ అని కొట్టారనుకోండి, కపుల్ వీడియో సాంగ్ అని ఇక్కడ కపుల్స్ మీద మనకు వీడియో సాంగ్ అనేది జనరేట్ అవుతుందనమాట. ఇక్కడ చూసారంటే మనకు వెంటనే వీడియోస్ కూడా జనరేట్ అవుతున్నాయి. ఇది ఫస్ట్ వీడియో, ఇది సెకండ్ వీడియో, ఇది థర్డ్ వీడియో. ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట. వీడియో మీరు ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ చేసుకోవచ్చు, మీరు క్లబ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇలా మీరు చాలా సింపుల్గా స్క్రిప్ట్ ఇచ్చి 1 మినిట్ గ్రోక్ వీడియోని చేసుకోవచ్చు అనమాట. మీకు అదే ఎక్స్ట్రాక్ట్ ఫ్రేమ్ యూజ్ చేసి మీరు ఇంకా లాంగ్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు, షార్ట్ ఫిల్మ్స్. ఇక్కడ తెలుగు కూడా మనకు వాయిస్ అయితే వస్తుందన్నమాట. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.